హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివానిని. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను మాల్ రోడ్లో ఉన్నాను. మాల్లో అంటే మనాలిలో మాల్ రోడ్ అనమాట. డే టైం ఎలా ఉందనే చూడండి. ఇప్పుడు నేను వచ్చేసి మాల్ రోడ్ పక్కనే వస్తుంది బుద్ధిస్ట్ మాస్టరీ, అది చూపించబోతా ఉన్నాను. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా, ఆ లాస్ట్ బిల్డింగ్కి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట మనకు బుద్ధిస్ట్ మాస్టరీ. ఇంకా మనం అక్కడికి వెళ్దాము, ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ కనపడుతుంది కదా బుద్ధిస్ట్ మాస్టరీ అని. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తా ఉన్నాను నేను. యాక్చువల్గా బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్ ఇంకా ఎంట్రన్స్ ఉంది, నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్తా ఉన్నాను. మనం మాస్టరీకి ఫ్రంట్ సైడ్ వచ్చేసాము. ఇప్పుడు చూడండి మనకు కనపడేది మాస్టరీ. ఇక్కడ వచ్చేసి అసలు పెయింటింగ్స్ కానీ అసలు కలర్గా అక్కడ వాళ్ళు డిజైన్ చేసిన ఇవి చూస్తూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. రియల్గా అయితే అసలు సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడంతా వాళ్ళు బౌద్ధిస్ట్ వాళ్ళంతా ఉండేకి, బౌద్ధులు వాళ్ళంతా ఉండటానికి రూమ్స్. నెక్స్ట్ దానికి ముందు చక్కగా గ్రీనరీగాను చాలా బాగుంటుంది. కాకపోతే నాకు మాల్ రోడ్లో కనిపించినంత జనాలు ఇక్కడ మాస్టరీకి వచ్చి చూసిన వాళ్ళు నాకు అనిపించలేదు. ఇక్కడ చాలా తక్కువ మంది అనమాట. అందరూ మాల్ రోడ్ వరకు వాటి వరకు బాగా తిరుగుతూ ఉన్నారు. మనము లోపలికి వెళ్ళి చూడటానికి ఫీజు అయితే ఉండదు. కాకపోతే మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలంటే కనుక 20 రూపీస్ పే చేయాలి. ఇంకా నేను 20 రూపీస్ అట్లా పే చేసేసి మొత్తం వీడియో తీసుకున్నాను. చూడటానికి మాత్రం సూపర్గా ఉంటుంది. మనాలి వెళ్తే మాత్రం కంపల్సరీ ఇది విజిట్ చేయండి.
ఇప్పుడు మీరు చూసిందంతా గ్రౌండ్ ఫ్లోర్ని ఇంకా చూసారు. ఇప్పుడు వచ్చేసి మనకి మెడిటేషన్ హాల్ వచ్చేసి పైన ఉంటుంది అనమాట. ఇది స్టైర్ కేసు. ఇప్పుడు మనం మెడిటేషన్ హాల్కి వెళ్దాము. ఇక్కడ మనకి బుద్ధుడి విగ్రహం ఫస్ట్ ఫ్లోర్కి రాగానే చూడండి, మనకి చెస్ట్ దగ్గర నుంచి అట్లా కనపడతా ఉంది కదా. మనం గ్రౌండ్ ఫ్లోర్ని ఇంకా చూస్తామంటే చాలా ఎత్తుగా భలే కనపడుతుంది. పైన ఇంకా కూడా కిందకి చూడటానికి భలే ఉంటుంది అనమాట. ఇక్కడ బుద్ధుడిని చూస్తామంటే చాలా బాగుంటుంది విగ్రహం ఫేసు అది అసలు చూడటానికి. లోపల ఇంకా బయట రాగానే పక్కన ఇంకొక బిల్డింగ్ కనపడింది. చూడటానికి మాత్రం బాగుంది, కలర్ఫుల్గాను డిజైన్ అసలు చాలా బాగుంది. అసలు కలర్స్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట. రియల్గా చూస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. లోపలంతా వంట సామాగ్రి వంట చేస్తా అట్లా కనపడ్డారు, అందుకని లోపల ఇంకేం నేను వీడియో తీయలేదు. బిల్డింగ్ చూడండి, బయట పక్కనంతా అసలు కలర్స్ చాలా బాగుంది చూడటానికి. నేను ఫస్ట్ వచ్చేసి ఆ బిల్డింగు రూమ్స్ లాగా కనపడ్డాయి కదా, మామూలుగా అయితే రెంట్కి ఇస్తారా అట్లా అని చెప్పేసి అడిగితే లేదు ఇదంతా బౌద్ధులకు మాత్రమే అని చెప్పేసి అన్నారు. నేను అందరికి ఇస్తారేమో అని చెప్పేసి అట్లా అడిగినాను, లేదు వాళ్ళకి మాత్రమే అని చెప్పారు. చూడటానికి చక్కగా బెంచీలు వేసి అసలు గ్రీనరీగా కూర్చోవడానికి అసలు చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం, చాలా బాగుంటుంది ఇక్కడ అంతా. ఇక్కడ ఒక చెట్టు కనపడుతుంది బిల్డింగ్ ముందు పక్కనే సైడ్కి. ఆ చెట్టు నిండా ఫుల్ కాయలు ఉన్నాయి అన్నమాట. అక్కడ ఒక ఆమె కూర్చొని ఉంది, ఏమిటి అని అడిగితే పేరేదో చెప్పింది, అసలు మర్చిపోయాను. కాకపోతే ఇవన్నీ ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి, ఫుల్ పండాలి, పండితే చాలా బాగుంటుంది అని చెప్పింది. మీకు ఎవరికైనా కనుక ఈ కాయలు ఏంటని తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ ఇంకా బయటికి వెళ్ళిపోతా ఉన్నాను. ఇది ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు పక్కన బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, అది కూడా అక్కడంతా షాపింగ్ ఏరియా ఉంది. చాలా షాప్స్ బట్టలు అయ్యి వాటికి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.